హైదరాబాద్ లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్ఐఆర్ ల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గండిపేటలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్తో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వారిని ఒకచోట చేర్చి రాష్ట్ర అభివృద్ధికి వారి అనుభవం, నైపుణ్యాలను వినియోగించుకోవడానికి ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తోంది. పెట్టుబడులు, నైపుణ్యాలను తెలంగాణ 2047 విజన్తో అనుసంధానించేలా చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణలో పుట్టి పెరిగి విదేశాల్లో స్థిరపడ్డ వారిని ఒకే వేదికపై తీసుకొచ్చి పుట్టిన గడ్డకు తమ వంతుగా సహాయం చేసేలా టీజీఏ ఏర్పాటు చేశామని వైస్ చైర్మన్ మంజులారావు జూపల్లి తెలిపారు. కృషి కాబట్టి అందరం కలిసి చేస్తేనే అది గుప్పెడవుతుంది, అప్పుడే బలం ఎక్కువ అవుతుంది. కాబట్టి కేవలం కళలు కనడం మాత్రమే కాదండి, కళలను సాకారం చేయడం కూడా మా వల్ల అవుతుంది. సహకారం చేయడం కోసమే జీటీఏ పుట్టింది. చిన్నజీయర్ స్వామి గారు వించేస్తున్నారు. గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుతాం. నలుగుల కొన్ని లక్షల మంది భక్తులను సంపాదించుకున్నటువంటి మహానుభావులు. రామమూర్తికి గడగట్టి జీటీఏ ఇంత మహత్తరంగా, ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించుకుంది. జీటీ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పుట్టిన గడ్డకి మళ్ళీ ఏదో చేయాలి. మనకు ఒక సినిమా స్టోరీలో ఒక మహేష్ బాబు చెప్తాడు కదా డైలాగ్, పుట్టిన ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ ఇవ్వకపోతే లావైపోతామని చెప్పేసి. అట్లా ఏంటి అంటే జీటీ అనేది ఏదైతే ఉందో ఇక్కడ నుండి వెళ్ళిన ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో మనకి ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడో ఆర్థికంగా సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడికి రావడం అనేది 10 years 20 years 50 అట్లా లాంగ్ దానిలో వస్తున్నారు, ఎప్పుడో వస్తున్నారు. అట్లా కాకుండా ఏంటి అంటే వాళ్ళ ఊరికి వాళ్ళని మళ్ళీ కనెక్ట్ చేయాలి. ఆ పుట్టిన గడ్డ కోసం మళ్ళీ ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. ఇక్కడ ఉన్న పేదవాళ్ళ కోసం కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ వైజ్ కావచ్చు, హెల్త్ వైజ్ కావచ్చు, ఏదో రకంగా ఏంటంటే అక్కడున్న ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ తిరిగిన గడ్డకి మళ్ళీ ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలన్న దాంతో యాక్చువల్లీ ఏంటంటే అక్కడ చాలామంది టీటీ అని ఆట అని చాలా ఆర్గనైజేషన్స్ చేసుకుంటాయి. అదేంటంటే ఒక పర్టికులర్ ప్లేస్కే ఉంటాయి. జీటీ అనేది ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకోవడం జరిగింది. దీనికి మల్లారెడ్డి గారు ఇండియా ఫౌండర్గా ఉన్నారు, నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇందులో శ్రీనివాస్ రెడ్డి గారు, అభిషేక్ రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, మేమందరము కలిసికట్టుగా ఇక్కడున్న ఈరోజు జీటీ అకేషన్ని చాలా అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ అండ్ గ్లోబల్ తెలుగు అసోసియేషన్ ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ అ బూస్ట్ మాకు కూడా. అంటే మళ్ళీ వెళ్ళి మన దేశానికి పుట్టిన గడ్డకు సేవ చేయడానికి ఒక అవకాశం, ఈ ఆర్గనైజేషన్ త్రూ వచ్చి ఇక్కడ సేవ చేసుకోవడానికి మనకు ఒక అవకాశము. డెఫినెట్గా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కొంచెం స్పెషల్. ఇది ప్రపంచంలో ఎక్కడైనా కూడా సేవ చేసేటానికి ఏర్పడినటువంటి ఆర్గనైజేషన్. టీమ్ వర్క్ కూడా చాలా గొప్పగా ఉన్నది. ఎంత యూనిటీ ఉన్నదంటే అంత యూనిటీ ఉన్నది. ఎక్కడ కూడా ఫ్లాస్ లేవు. ఇవాళ చాలా బాగా జరుగుతుంది ప్రోగ్రాము, రియల్లీ వండర్ఫుల్. జీటీ ఏంటంటే అన్ని జిల్లాలకి చేస్తుంది. ఇందులో అందరు ప్రొఫెషన్స్ ఉన్నాం, డాక్టర్స్ ఉన్నాం, లాయర్స్ ఉన్నాం, చార్టెడ్ అకౌంట్స్ ఉన్నాం, ఎన్ని రకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి. అందరికీ మాకు ఒకరికొకరికి చెప్పుకోవడానికి మంచి ఆపర్చునిటీ. దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్. బాగా ఏం చేశారు, యూనిక్గా చేశారు. స్కూల్స్లో టాయిలెట్స్ కట్టించటము, కొంతమంది స్ట్రీట్ చిల్డ్రన్కి అన్ని ఇవ్వటము, చదివించటము, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మేము చాలా యాక్టివ్గా ఉన్నాం. సో మనకి ఎవరైనా ప్రాబ్లమ్స్ అంటే సాల్వ్ మేము లీగల్గా కూడా చాలా చేయాలనే ఉంది. చాలామంది చేస్తున్నాం. నేను జీటీఏ సైబరాబాద్కి ప్రెసిడెంట్. సో ఇది ఎందుకు జాయిన్ అయ్యాను అంటే ఐ ఫీల్ నేను ఆస్ట్రేలియాలో ఒక 7 years ఉన్నాను. దెన్ వీ థాట్ ఓకే లెట్స్ గో బ్యాక్ టు ఇండియా టు సర్వ్ అవర్ కమ్యూనిటీ, సర్వ్ అవర్ కంట్రీ అని. సో వీ కేమ్ బ్యాక్ టు ఇండియా రీసెంట్లీ. అయితే ఇక్కడ ద రీజన్ బీయింగ్ పార్ట్ ఆఫ్ జీటీఏ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఆస్ట్రేలియా ఇస్ it is a community, it is a networking place wherein you have mostly, because nenu Telangana, part of Telangana, born and brought up in Hyderabad, so I want to see and help support people whoever is in need. Everkaina edaina help kavali, whatever it is. Idi GT ane platform through you get exposure to technical people, IT lo unna valaki, women's ఎవరైనా entrepreneurs ఉన్నా, business side ఉన్నా, లేకపోతే IT side ఉన్నా, లేకపోతే డాక్టర్స్ ఉన్నా, టీచింగ్ సైడ్లో ఉన్న, ఎడ్యుకేషనల్ సైడ్, అందరికీ యూ హ్యావ్ అ కమ్యూనిటీ. సో ఎవరికి ఏదైనా హెల్ప్ కావాలి, దిస్ ఇస్ అ గ్రేట్ ప్లేస్ ఫర్ అ నెట్వర్కింగ్.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం అతివలకు ఆర్థిక వనరుగా మారుతోంది. ఈ పథకంతో మహిళలకు ఆర్థిక ప్రగతి ఏర్పడుతోంది. మహిళల సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. డ్వాక్రా మహిళలకు చేయూతను అందించేందుకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ కృషి చేస్తున్నారని అంటున్న మహిళా శక్తి సభ్యులతో మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్గా జితేష్ వి పాటిల్ ఆయన పదవి తీసుకున్నప్పటి నుంచి కూడా మహిళలను వారికి చేయూతను అందించేందుకు మహిళా శక్తి పథకాల కింద వారికి క్యాంటీన్లు కావచ్చు, లేకపోతే అనేక విధాలుగా వారిని ఏదో ఒక విధంగా వారికి రాబడి వచ్చే విధంగా అయితే సృష్టించుకుంటూ వస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దక్షిణ అయోధ్యగా పేరుగట్టినటువంటి భద్రాచలంలో కూడా ఈ యొక్క ఏదైతే గోదావరి ఒడ్డున వేసినటువంటి ఒక హట్స్కు సంబంధించి కూడా దీనికి సంబంధించి మహిళా శక్తికే దీన్ని ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. దీనిపై మనతో మాట్లాడడానికి ఇక్కడ మహిళా శక్తికి సంబంధించినటువంటి కొంతమంది మహిళలు ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం అయితే సంబంధించినటువంటి ఏపీఓ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకుంటాం. మేడం చెప్పండి, ఈ యొక్క ఏదైతే ఈ రిసార్ట్స్కి సంబంధించి ఒక మహిళా శక్తి కింద మహిళలకు ఇవ్వడాన్ని మీకు ఏ విధంగా? నమస్తే అండి, నా పేరు త్రిగుణ. నేను ఇక్కడ భద్రాచలంలో ఏపీఎంగా పనిచేస్తున్నాను. అయితే ఇక్కడ లాస్ట్ ఇయరే మన కలెక్టర్ గారు చాలా ఇంట్రెస్ట్తోని మహిళా సంఘాలు ఇక్కడ మన రివర్ సైడ్ ఒక క్యాంపు పెడితే మహిళా సంఘాల ద్వారా వాళ్ళకి కొంచెం రాబడి ఉంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళకి రివర్ సైడ్ ఫెస్టివల్ అని ఏరు ప్రోగ్రామ్ అనేసి కండక్ట్ చేయడం జరిగింది. దానికి లాస్ట్ ఇయర్ అయితే మొత్తం సారే పెట్టుబడి పెట్టారు. దాంట్లో మన ఒక సంఘం వాళ్ళు ముందుకొచ్చి మేము చేస్తాను అని చెప్పడం జరిగింది. అట్లా చేయడం వల్ల వాళ్ళకి దాదాపుగా అన్ని ఖర్చులు పోను, మొత్తం వాళ్ళే చూసుకొని అన్ని ఖర్చులు పోను, అంటే సార్ పెట్టిన దానికి అన్ని ఖర్చులు పోను దాదాపు ఒక 70 నుంచి 80 వేల వరకు వాళ్ళకి ఆదాయం వచ్చింది. దాంట్లో ఇప్పుడు ఇదే ఇయర్ మళ్ళీ పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఈ సంవత్సరం వాళ్ళు అంటే కొంత గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చింది, కొంతేమో వీళ్ళు చేతి నుండే పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదంతా వీళ్ళు మెయింటైన్ చేసుకుంటారు సార్. దీంట్లో ఏంటంటే ఒక పెద్దవి ఉన్నాయి, దీంట్లో చిన్నవి హట్స్ ఉన్నాయి. పెద్ద హట్స్ వచ్చేసి 2000 రూపాయల నుంచి 2000 రూపాయలు, అలాగే చిన్నవి 1500 రూపాయలు. దీనిలో మళ్ళీ చిన్నపిల్లలు అనేవాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఒక 10 ఇయర్స్ బిలో వాళ్ళకి ఫ్రీగా వాళ్ళకి ఇద్దామని వాళ్ళకి ఆలోచన వచ్చి వాళ్ళకి ఫ్రీగా ఇద్దాం మేడం అనేసి వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా ఏంటంటే మహిళా సంఘాలు ఇంతకుముందు కొంచెం కష్టం అనుకున్నా కానీ ఈసారి వాళ్ళ చొరవతోనే వాళ్ళు పెట్టుబడి పెట్టుకొని ఒక పైసా కూడా గవర్నమెంట్ నుంచి ఆశించకుండా లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఆదాయంతో వీళ్ళు ఈ సంవత్సరం కూడా మేమే పెట్టుకుంటామని ముందుకు వచ్చి చాలా కష్టపడి ఈ ప్రోగ్రాం నుంచి దాదాపు ఒక 15 రోజుల నుంచి ఈ ప్రోగ్రాంలో ఒక గ్రూప్ అంతా కూడా చాలా కష్టపడింది సార్. అంటే ఇప్పుడు మీరు ఏపీఓగా కేవలం అంటే ఇది ఈ రిసార్ట్స్ కాకుండా ఇంకా మహిళా శక్తి కింద మిగతా ఏమన్నా ఇక్కడ దీనికి సంబంధించి ఇంకెక్కడెక్కడ ఏమి ఇచ్చారు? అంటే ఇప్పుడు దీంట్లో ముక్కోటి సందర్భంగా ఏం చేస్తున్నామంటే మన కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారంగా మాకు ఖచ్చితంగా మహిళా సంఘాలకి స్టాల్స్ అనేవి పెట్టాలి. ఈ స్టాల్స్ పెట్టాలి. స్టాల్స్లలో ఏంటంటే కొత్తగా ప్రొడక్ట్స్ ఏంటి వాళ్ళు మహిళల చేత తయారు చేయబడ్డ ప్రోడక్ట్స్ ఏవైనా కూడా ఆ స్టాల్స్లోనే ఉండాలి అనే ఉద్దేశంతో దాదాపు మాకు ఒక 30 స్టాల్స్ని మహిళలతోనే పెట్టించాలని చెప్పారు. అవి కూడా స్టాల్స్ ఈరోజు సాయంత్రం నుంచే మేము స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాము. దీనికి సంబంధించి మీకు ఈ విధంగా హట్స్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే మీకు ఒక ఇన్కమ్ సృష్టించారు, దీనిపై మీ అభిప్రాయం? సార్ నా పేరు బేబీ కుంజ, మాది గులాబీ గ్రూపు ఎస్హెచ్జి, మా వివో వచ్చి జాబిలమ్మ వివో రాజపేట కాలనీ, మా ఎంఎస్ వచ్చి భద్రాచలం మండల మహిళా సమైక్య. ఇది ఈ కలెక్టర్ గారు ఫస్ట్ పెడితే ఇది బాగున్నాయి అని మేము అనుకున్నాము, కానీ ఇది మా గ్రూప్కే వస్తుందని మేము అనుకోలేదు. ఈ హట్స్ రావడం మా అదృష్టం, మా గ్రూప్కి రావడం. వాళ్ళకి ఈ హట్స్ రావడం వల్ల, రివర్ సైడ్ క్యాంప్ రావడం వల్ల ఇక్కడ వర్క్ చేసుకొని దీని నుండి ఉపాధి పొందుతున్నారు. ఇది మాకు కలెక్టర్ గారు ఇచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. కలెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకు అంటే గవర్నమెంట్ మహిళా శక్తిని ఇలా డెవలప్ చేయాలి, ఆర్టీసీ బస్సెస్ కావచ్చు, ఇప్పుడు మహిళా క్యాంటీన్స్ కావచ్చు. ఎందుకంటే మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మహిళా క్యాంటీన్ చూసాము, సెక్రటరియట్కి వెళ్ళాక మహిళా క్యాంటీన్ చూసాము. అది చూసి దాని నుండి మేము స్ఫూర్తి పొంది మనకి ఒక్కటైనా వస్తే బాగుంటుంది. ఇప్పుడు మేము మా బుక్ కీపర్స్లలో ఒక్కరు కూడా షాప్ పెట్టట్లేదు. నేను కొంచెం అది ఫీల్ అయ్యాను. ఎందుకు అంటే నేను 2009 నుండి 2015 వరకు నేను బుక్ కీపర్గా చేశాను. మేము అందరినీ డెవలప్ చేస్తాం కానీ బలపడుతున్నారు. అలా ఇంకా అభివృద్ధి చెందాలని చాలా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కలెక్టర్ గారు, గవర్నమెంట్ వారికి
ధన్యవాదాలు. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ అంటే భద్రాచలానికి సంబంధించినటువంటి ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు ఆహ్లాదాన్ని ఏర్పాటు చేయడానికి ఇటు అంటే రివర్ ఫైర్ క్యాంపులు కావచ్చు, లేకపోతే కొన్ని స్టాల్స్ కూడా మహిళలకు ఇవ్వడంతో మహిళలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా. ఆసియా ఖండంలోనే అతిపెద్ద చక్కెర పరిశ్రమ అది. అంతటి ప్రసిద్ధి చెందిన బోధన్ షుగర్ ఫ్యాక్టరీ చరిత్ర ఇక కాలగర్భంలో కలిసిపోనుందా? నష్టాల సాకుతో గత 10 ఏళ్లుగా మూతపడిన నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఇక శాశ్వతంగా మూలకపడనుందా? వందలాది ఎకరాల్లో ఉన్న ఫ్యాక్టరీ భూములు అన్యాక్రాంతం కావాల్సిందేనా? 100 కోట్ల విలువైన ఫ్యాక్టరీ గత వైభవానికి గుర్తుగా మిగిలిపోవాల్సిందేనా? చీకటి నీడలు కమ్ముకున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ఎంపీగా గెలిచిన 100 రోజుల్లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని అప్పట్లో కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చినా అప్పటి ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చలేదు. 2 ఏళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి హామీని నమ్మి బోధన్ ఎమ్మెల్యేగా సుదర్శన్ రెడ్డిని ఇక్కడి ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపించారు. అయితే 2 ఏళ్లు పూర్తి కాబోతున్న బోధన్ ఫ్యాక్టరీ గేట్లు తెరుచుకోలేదు. సరికదా, ఇక ఫ్యాక్టరీని మర్చిపోవాల్సిందేననే సంకేతాలు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ప్రభుత్వ సలహాదారు స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బోధన్ చక్కెర ఫ్యాక్టరీ తెరుచుకుంటుందని జిల్లా ప్రజలు గంపెడు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఫ్యాక్టరీ తెరిపించడం సుదర్శన్ రెడ్డి వల్లే సాధ్యమని అంతా భావించారు. ఆయన మంత్రి అయితే బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని, చెరుకు రైతుల జీవితాలు బాగుపడతాయని, జిల్లా అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావించారు. అయితే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవిని ఇవ్వకుండా ఎట్టకేలకు ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టారు రేవంత్ రెడ్డి. దీంతో ఇక బోధన్ చక్కెర ఫ్యాక్టరీ తెరుచుకుంటుందనే ఆశలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పెద్ద అయిన ఫ్యాక్టరీని తెరిపిస్తారని చెరుకు రైతులు, జిల్లా ప్రజలు భావిస్తే పెద్దసారు వారి ఆశలపై నీళ్లు జల్లినంత పనిచేశారు. పైగా చెరుకు పండించేందుకు రైతులు సిద్ధంగా లేరని, అందుకే ఫ్యాక్టరీ తెరుచుకోవడం జరగదన్నట్లు సమాధానం చెప్పి రైతులపైకి నెట్టేశారు సుదర్శన్ రెడ్డి. పెద్ద అయినా అలా మాట్లాడడం జిల్లా ప్రజలకు మింగుడు పడడం లేదు. మొత్తానికి ఫ్యాక్టరీని తెరిపించే ఉద్దేశం లేకే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి నెపాన్ని చెరుకు రైతులపైకి నెట్టేశారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చెరుకును పండించేందుకు రైతులు ముందుకు రావడం లేదని, ఫ్యాక్టరీ తెరిపించడం సాధ్యం కాదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి సుదర్శన్ రెడ్డి వ్యవహారం జిల్లా ప్రజలకు మాత్రం మింగుడు పడడం లేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మరి గత ఎన్ఎస్ఎఫ్ అనేవాళ్ళు ఇప్పుడు ఎన్డీఎస్ఎల్ అనగా పేరు మారింది. 4951గా ఆంధ్ర పాలకులు మరి చంద్రబాబు నాయుడు గారు మరి జాయింట్ వెంచర్ పేర వాళ్లకు అప్పగించడం జరిగింది ప్రైవేట్ యాజమాన్యానికి. ఆ రోజు కూడా మన స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారే మరి ఎమ్మెల్యేగా ఉండే, అప్పుడు బాన్స్వాడ మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రిగా కొనసాగారు. వీళ్ళ కనసల్లోనే అప్పుడు మరి ప్రైవేటు జాయింట్ వెంచర్ జరిగింది. మరి నేడు గత పాలకులు కూడా మరి కవితక్క గారు కూడా 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానది, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులందరూ కూడా షుగర్ ఫ్యాక్టరీని మేము తెరిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నమ్మి మేము ఓట్లు వేసి గెలిపించుకోవడం జరిగింది స్థానికంగా. అదేవిధంగా గతంలో ప్రభుత్వం ఇట్లా ఉంటే ఈ ప్రభుత్వం రాగానే మరి ఎలక్షన్లో భాగంగా నిజాం షుగర్స్ను మేము తెరిపిస్తాం ఖచ్చితంగా అని రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్లో మరి చెప్పడం జరిగింది. సుదర్శన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మరి సుదర్శన్ రెడ్డి గారు నేటికి గెలిచి 2 సంవత్సరాలు ముగుస్తున్నా కూడా మరి నిజాం షుగర్స్ మీద ఒక అడుగు కూడా ముందుకు పడకపోవడం చాలా బాధాకరం. కార్మికులు కానీ కర్షకులు కానీ ఎదురు చూస్తున్నారు. రైతులు ఇంట్రెస్ట్ లేదని మరి ప్రభుత్వం చెప్తుంది. మీరు షుగర్ ఫ్యాక్టరీకి మరి ఏం చేస్తున్నారని ఒక అడుగు లేకుండా మరి రైతులు నమ్మి ఎలా వేస్తారని మేము ప్రశ్నిస్తున్నాము. చీకటి రోజు నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు, ఎందుకంటే మంచిగా నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీలు ఈ బోధంతో పాటు మెదకు మరియు మెట్పల్లి ఫ్యాక్టరీ కూడా మూతపడ్డాయి. 23/12/2015న అన్యాయంగా అక్రమంగా ఇది మూసేశారు. జాయింట్ వెంచర్ ఇటు ప్రభుత్వం కలిసి 51% యాజమాన్యం, 49% గవర్నమెంట్ కలిసి ఒక విద్రోహ చర్య మా కార్మికుల మీద రుద్దారు. ఇది చాలా అన్యాయం, శోచనీయం.
ఆ రోజు నుంచి ఇటు యాజమాన్యం కానీ ఇటు ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. మరి 1930 షురు అయిన ఈ యొక్క నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆసియాలో అతిపెద్ద ఫ్యాక్టరీ మరి ఎన్నడూ బంద్ కాలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి బంద్ అయింది. 10 సంవత్సరాలు వాళ్ళు కాలయాపన చేశారు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఒక కమిటీ వేశారు, పునరుద్ధరణ కమిటీ అని వేశారు. 6 నెలల్లో ఫుల్ఫిల్ చేస్తా అన్నారు. మరి 6 నెలలు అయిపోలేదా మీకు? మరి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిందేశారు, మీకు ఓట్లాడికి హక్కు లేదు వాళ్ళు అన్నారు. మరి మీరేం చేస్తున్నారు 2 సంవత్సరాల నుంచి అని నేను అడుగుతున్నా. మా ఎమ్మెల్యే సుదర్శన్ అడుగుతున్నా, మీరు ప్రజాప్రతినిధి, కార్మికులను పట్టించుకునే అవసరం మీకు లేదా? మా ఓట్లే మీకు కావాలన్నా? మీకు సీట్లే ముఖ్యమా? ఈ రోజు దాకా మా కార్మికులు తోటి నాయకులు 50 మంది చనిపోయారు, ఆకలితో చనిపోయారు. ఇవి యాజమాన్యం హత్యలు, ప్రభుత్వ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండిగో విమానాలకు మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కొచ్చి, జెడ్డా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న విమానాల్లో ఆర్డీఎక్స్ అమర్చినట్లు గుర్తు తెలియని అగంతకుడి నుండి మెయిల్ వచ్చింది. దీంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎయిర్పోర్ట్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే 30 సార్లకు పైగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారు. బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఆ అగంతకుడు ఎవరు అని దర్యాప్తు బృందాలు ఆరా తీస్తున్నారు. ఇండిగో విమానాలకు మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కొచ్చి, జెడ్డా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న విమానాల్లో ఆర్డీఎక్స్ అమర్చినట్లు గుర్తు తెలియని అగంతకుడి నుంచి మెయిల్ వచ్చింది. దీంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ ఏడాదిలో 30 సార్లకు పైగా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చూస్తే మాత్రము తరచుగా యొక్క బాంబుకు సంబంధించిన మెయిల్స్ కూడా వస్తున్నాయి. అయితే ఈరోజు తాజాగా కొచ్చి, జెడ్డా నుంచి వస్తున్న ఇండిగో ఫ్లైట్స్కి సంబంధించి యొక్క బాంబు ఉందంటూ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి యొక్క మెయిల్ రావడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అంతేకాకుండా ఈ యొక్క విమానాలకు సంబంధించి లేజర్ లైట్ కూడా వాటికి వేసిన నేపథ్యంలో అలర్ట్ కూడా అయ్యారు. అంతేకాకుండా ఈ యొక్క మెయిల్లో మాత్రము కొచ్చి, జెడ్డా నుంచి వస్తున్న ఇండిగో ఫ్లైట్స్లో ఆర్టీఎక్స్ కూడా అమర్చాము, పేలిపోతుంది అనేది మాత్రం ప్రధానంగా ఈ యొక్క మెయిల్ కూడా సారాంశం కూడా పంపించారు. అయితే వెంటనే అప్రమత్తమైన అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈ యొక్క విమానాన్ని కూడా ల్యాండ్ చేశారు. ల్యాండ్ చేసి పూర్తిగా తనిఖీలు కూడా చేశారు. తనిఖీలు చేసిన నేపథ్యంలో ఎక్కడా కూడా బాంబుకు సంబంధించిన ఆనవాలు లేవు. ఇదంతా కూడా ఫేక్ ఈమెయిల్గా సంబంధించి పోలీసులు కూడా గుర్తించారు. అయితే ఇప్పటికే 30 సార్లకు పైగా కూడా తరచూ యొక్క శంషాబాద్ ఎయిర్పోర్టుకు యొక్క బాంబుకు సంబంధించిన మెయిల్ రావడం మాత్రము ప్రజలను కావచ్చు, ప్రయాణికులను తీవ్ర గందరగోళ వాతావరణం కూడా నెట్టేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే తరచూ యొక్క మెయిల్స్ రావడంతో యొక్క ఫ్లైట్స్ అత్యవసరంగా ల్యాండ్ చేయడము, తనిఖీలు చేయడంతో ఒక్కసారిగా ప్రయాణికులు కూడా భయోందనకు గురి అవుతున్నారు. ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు దీనిపైన నిఘా కూడా పెట్టారు. ఇప్పటికే ఈ యొక్క మెయిల్కి సంబంధించిన ఐపీ అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుందో దానిపైన కూడా పూర్తిగా ఒక టీము ఫామ్ చేసి దానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ యొక్క కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ యొక్క మెయిల్స్ వస్తున్నాయో వాటికి సంబంధించి కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయో దానిపైన గుర్తించి ఈ యొక్క కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి చూస్తున్నాము. ప్రధానంగా చూస్తే మాత్రము ఇలాంటి మెయిల్స్ తరచూ రావడం పైన కానీ పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రతి మెయిల్కి సంబంధించిన నేపథ్యంలో చూస్తే అప్పటికి యొక్క ఏదైతే ఫ్లైట్కి సంబంధించి వారు చెప్తున్నారో ఆ ఫ్లైట్లో ప్రధానంగా దీనికి సంబంధించి యొక్క బాంబు స్క్వాడ్తో పాటు అంతేకాకుండా డాస్ స్క్వాడ్తో పూర్తిగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ యొక్క ఈమెయిల్ సంబంధించి ఇక ఇలా దీనికి సంబంధించి ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి వస్తుందనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఈ యొక్క మెయిల్ చేసినట్లుగా ఇటు సైబర్ సంబంధించి కావచ్చు, ఇటు పోలీసులు సిఆర్పిఎఫ్ సంబంధించి కావచ్చు, ఇటు సైబరాబాద్ క్రైమ్ సంబంధించిన పోలీసులు వీరంతా కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఒక ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రము శంషాబాద్ ఎయిర్పోర్ట్కు తరచూ యొక్క మెయిల్స్ రావడము బాంబుకు సంబంధించి, మరి అక్కడ తనిఖీలు చేసే ఎక్కడ కూడా బాంబు లేకపోవడము మాత్రం ప్రజలను, ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా ఇతర దేశాలకు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళాలంటే ఒక ఫ్లైట్లో మాత్రము భయపడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది.
రైట్ పవన్, థ్యాంక్ యూ. బీహార్లో రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పి బ్రిడ్జి పైనుంచి పడిపోయింది. ఆసన్సోల్ నుంచి సీతామడికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. టేల్వా బజార్ హోల్డ్ దగ్గర సిమెంట్ లోడ్తో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 400 మీటర్లు ముందుకు వెళ్లి రైలు ఇంజిన్ ఆగిపోయింది. ప్రమాదం నుంచి లోకో పైలట్ గార్డు క్షేమంగా బయటపడ్డారు. బీహార్లో రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పి బ్రిడ్జి పైనుంచి పడిపోయింది. ఆసన్సోల్ నుంచి సీతామడికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. టెల్వా బజార్ హాల్ట్ దగ్గర సిమెంట్ లోడ్తో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 400 మీటర్లు ముందుకు వెళ్లి రైలు ఇంజిన్ ఆగిపోయింది. ప్రమాదం నుంచి లోకో పైలట్ గార్డు క్షేమంగా బయటపడ్డారు. తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.0గా నమోదైంది. ఇలాన్ నగరానికి 32 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప తీవ్రతకు రాజధాని తైపీలో పలు భవనాలు కుప్పకూలాయి. జనం భయంతో పరుగులు తీశారు. బ్రెజిల్లో ఘోర ప్రమాదం జరిగింది. సముద్రంలో విమానం కూలింది. ప్రమాదంలో పైలట్ మృతి చెందాడు. రియో డిజనోరోలోని బీచ్ దగ్గర ఈ ఘటన జరిగింది. సముద్రంలో విమానం కూలిపోవడంతో బీచ్లోని జనం భయంతో పరుగులు తీశారు. బంగారం వెండి ధరలు భగ్గుమంటున్నాయి. కొనాలంటే జంకే పరిస్థితులు కనబడుతున్నాయి. సామాన్యులు అటువైపుగా చూసే పరిస్థితులు లేవు. రోజు రోజుకు బంగారం వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. తులం బంగారం ధర 1,50,000కు చేరింది. కిలో వెండి ధర 2.5 లక్షలు దాటేసింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,000, 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర 1,32,410 కాగా వెండి 2.5 లక్షలకు చేరింది. బంగారం వెండి ధరలు భగ్గుమంటున్నాయి. కొనాలంటే జంకే పరిస్థితులు కనబడుతున్నాయి. సామాన్యులు అటువైపుగా చూసే పరిస్థితులు లేవు. రోజు రోజుకు బంగారం వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. తులం బంగారం ధర 1,50,000కు చేరింది. కిలో వెండి ధర 2.5 లక్షలు దాటింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,000, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,32,410 కాగా కిలో వెండి ధర 2.5 లక్షలకు చేరింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మన ప్యానెల్ మధ్య రసాబస తలెత్తింది. ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుండి అశోక్ కుమార్ చనిపోయిన ప్రొడ్యూసర్ల ఓట్లను వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. దీంతో యలమంచి రవిచంద్, అశోక్ కుమార్ మధ్య వివాదం తలెత్తింది. దిల్ రాజ్ మధ్యవర్తిత్వంతో గొడవ సద్దుమణిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మన ప్యానెల్ మధ్య రసబసకు కారణం ఏంటి? అక్కడ ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే ఈరోజు ఇది ప్రారంభమైన తెలుగు ఫిలిం ఛాంబర్ సంబంధించిన ఇక్కడికి ఓటర్లందరూ కూడా కంప్లీట్ అవ్వాలన్నా ఖచ్చితంగా వచ్చి అనుకుంటే ఫస్ట్ చూస్తున్నాము. అయితే ఇప్పుడు అయితే కొద్దిసేపటి క్రితం కూడా ఏదైతే చనిపోయిన వాళ్ళ ఓట్లు కూడా వినియోగించుకుంటే రక్తపక్షలు మారిన ఇప్పుడు చూసినట్టు ఏమైతే ఆ ఓటుకు సంబంధించి కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఆ ఓటర్ వినియోగించే పక్షం మనం చూసాం. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి కూడా అయితే ఎవరైతే సభ్యులందరూ కూడా ఇటు రెండు ప్యానెల్కి సంబంధించి ఏదైతే చిన్న పొజిషన్ అని చెప్తున్నారో ఆ ప్యానెల్కి సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా తమ ఓటు వేసి తమకు న్యాయం జరిగేలాగా, ఎందుకంటే మన అందరం అందరూ కలిస్తే మనకి మేలు జరుగుతుంది అనే విధంగా కూడా అలాగే పెద్ద పొజిషన్స్ అన్ని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి సంబంధించి కూడా అయితే వాళ్ళు కూడా, ఎందుకంటే మనం ఇప్పుడు మేము ఢిల్లీ విధానం ప్రవేశపెట్టిన తర్వాతనే చిన్న పొజిషన్ మేలు జరుగుతుంది. అలాగే వాళ్ళందరికీ కూడా మన ఇన్సూరెన్స్ కూడా చేపించే పరిస్థితి చూసాము. దానికి సంబంధించి వాళ్ళందరూ వాళ్ళు ఏ విధంగా అయితే సేవలు చేసామో దానికి సంబంధించి వాళ్ళు గెలిపిస్తే మరి ముందు తీసుకెళ్లి జిల్లా సాయంతో వాళ్ళకి ముందు తీసుకెళ్లి వాటి ఏదైతే గవర్నమెంట్ తరఫున కావాల్సిన సంబంధించి సంబంధించి కానీ మిగతా వాటికి సంబంధించి కానీ వాళ్ళు పార్టీని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేసేవాళ్ళు వారు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడికి ఇదే నుంచి కూడా ఇప్పటి వరకు కూడా 30% పోలింగ్ జరిగినట్టు కూడా మనకు తెలుసు. ఇదే విషయానికి సంబంధించి కూడా మనం గడిపిస్తాం. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడిప్పుడే ఓట్లతో ఎందుకంటే పార్టీని సరిగ్గా లేకపోతే ఓట్లు కూడా కొంచెం ఆలస్యంగా పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పటికే ఓటర్ల దగ్గర వచ్చి సభ్యులందరూ కూడా కార్యవర్గ సభ్యులు చూస్తున్నాం. ఇప్పటికే కొద్దిగా మార్నింగ్ కూడా ఏదైతే అశోక్ కుమార్ కూడా తెలుగుదేశం పార్టీ దగ్గర ఏదైతే అశోక్ కుమార్ ఏదైతే చిన్న పెద్దపల్లి కూడా చనిపోయిన వాళ్ళ ఓట్లను కూడా వినియోగిస్తున్నారని కూడా ఆ చిన్న ప్రాణాలకు సంబంధించిన పార్టీ నిజమైతే వాగ్వివాదం జరిగింది. ఎందుకంటే ఆ ఓటు ఎలా వినియోగిస్తారో ఎంతవరకు రకరకాల ఎన్నికలతో ఇప్పుడు దానికి సంబంధించి దిల్రాజ్ గారు కల్పించుకోవడంతోనే ఏదైతే దిల్రాజ్ కల్పించుకోవడం ఇప్పటికే ఓటింగ్ అందరికీ కూడా సభ్యులందరూ కూడా పాల్గొనడం 1500 పైగా ఉన్నటువంటి సభ్యులు అలాగే డిప్యూటీ సెక్రటరీ సంబంధించిన సభ్యులు కూడా దాదాపు 600 ఇవన్నీ కూడా సాయంత్రం 18 వరకు కూడా వీళ్ళందరూ కూడా వినియోగిస్తున్నారు. సాయంత్రం 4 తర్వాత వీటికి సంబంధించిన ఏదైతే రిపోర్ట్ గెలుపుకోవడానికి సంబంధించి కూడా వాళ్ళు 4 తర్వాత సభ్యులందరూ కూడా ఇంకా ప్రెసిడెంట్ కానీ అలాగే కార్యవర్గ సభ్యులు కూడా ఎన్నుకునే అవకాశం కల్పిస్తారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే గవర్నమెంట్ కూడా తమ కూడా ప్రయత్నం చేస్తున్నారు. సభ్యులు ఇప్పటికే సభ్యులందరూ కూడా కూడా మన సీట్ కి సంబంధించి కూడా వాళ్ళని మాట్లాడించడం జరుగుతుంది. అలాగే సీట్ పంపిణీకి నీటి ఇప్పటికే కూడా సంబంధించి కూడా అలాగే అందరూ కూడా మేము ఇదే ఓటింగ్ అంతా కూడా ఈ కొద్దిసేపటి వరకు మాత్రమే మేము ఎన్నికల గురించి మాట్లాడుతుంటే మా మధ్య ఇలాంటి గోల్ లేదు. మేము ఎంత అయిపోయిన తర్వాత కూడా సాయంత్రం కూడా మాట్లాడుకొని ఉంటాము తప్ప అందరూ పొద్దుసలుగా అందరూ పొద్దుసలుగా మాత్రమే ఉంటాము. కానీ ఇప్పుడు ఓటింగ్ సంబంధించి కాదు చిన్న పెద్ద అని ఉంటున్నాం. అందరూ కూడా ఆ సినిమా పెద్ద థ్యాంక్ యూ సంతోష్.